మోతెగడ్డ శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం 600 సంవత్సరాల క్రితం ఈ బోరుగంపాడు మండలం గోదావరి పరివాహక ప్రాంతమైనటువంటి మోతె గ్రామం వద్ద 2 గోదావరి పాయలు అటు ఇటు మధ్యన గోదావరికి మధ్యలో గుట్టగా ఏర్పడేటువంటి ప్రాంతంలో కాకతీయుల కాలంలో 600 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి శ్రీ వీరభద్ర స్వామి మరి దేవుడు ఇక్కడ ఈ గోదావరి మధ్యలో ఉన్నటువంటి గుట్ట మీద వెలిసినటువంటి చారిత్రక నేపథ్యం ఉంది. ఈ గుడి నిర్మాణం కూడా కాకతీయుల కాలంలో 600 సంవత్సరాల క్రితం ఇక్కడ కట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మరి తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ప్రతి సంవత్సరం జరిగే శివరాత్రికి మరి వేలాది మంది భక్తులు వచ్చి మరి మోతెగడ్డ శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకుంటే మరి కోరిన కోరికలు తీర్చుడనేది భక్తుల యొక్క నమ్మకం. మరి పిల్లలు లేనటువంటి దంపతులు కూడా ఈ మోతెగడ్డకు వచ్చి శివరాత్రి పండుగ సందర్భంలో మరి దేవుణ్ణి మొక్కుకుంటే సంతానం కలిగేటటువంటి మరి నమ్మకం లక్షలాది మంది ప్రజల్లో ఉన్నటువంటి మరి ప్రాంతం మోతెగడ్డ శ్రీ వీరభద్ర స్వామి. దేవుడు కోరిన కోరికలు తీర్చే విధంగా ప్రజల యొక్క సుఖ సంతోషాలు మరి కోరుకునేటువంటి వారందరికీ కూడా మరి దైవ సన్నిధిగా దైవభక్తిగా నిలిచినట్టు వాళ్ళందరికీ కూడా నమ్మిన దేవుడిగా శ్రీ వీరభద్ర స్వామిని కొలుస్తూ ఉంటారు. కోరిన నమ్మకం, గౌరవం ఉంది. అటువంటి వీరభద్ర స్వామి టెంపుల్ మొన్న వచ్చినటువంటి గోదావరి వరదలకు మరి ఇక్కడ కట్టినటువంటి ఏదైతే ఉందో ఈ ప్రాంగణంలో కట్టినటువంటి గోడ మరి ఆ వరదలకు కూలిపోయి మరి నష్టం వాటిల్లింది. దానికి సంబంధించి ఈ రోజున ఇక్కడ పినపాక స్థానిక ఎమ్మెల్యేగా ఇక్కడ అధికారులు, ఎంఆర్ఓ, ఎండిఓ ఇంకా ఇతర శాఖల అధికారులతోని మరి ఇక్కడికి వచ్చేసి ఈ గుడి పరిసరాలను మరి పరిశీలించడం జరిగింది. మరి నష్టం అనేది జరిగింది. ఈ నష్టానికి సంబంధించి మరి ఇంజనీరింగ్ శాఖ వారు కూడా చెప్పడం జరిగింది, ఇప్పుడే చూసాం. మరి పూర్తి స్థాయి మరి డిపిఆర్ డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, తయారు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్ మినిస్టరు, ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి పునర్నిర్మాణం కోసం గోదావరి వరదల వలన ఏదైతే నష్టం జరిగిందో గోడ కూలిపోయి మరి దేవాలయానికి ఉన్నటువంటి తూర్పు భాగంలో జరిగిన నష్టం ఏదైతే జరిగిందో అది 10 లక్షల, 15 లక్షల, 20 లక్షల అనేది ఇంజనీర్లు ఎస్టిమేషన్ వేసిన తర్వాత దానికి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిధులు మంజూరు చేయించి యథాస్థితి మళ్ళీ తిరిగి పునరుద్ధరించే దానికోసం చర్యలు చేపట్టడం జరుగుద్ది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ